సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాల నేపథ్యంలో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్, అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. గత నెల 15 రోజుల నుంచి రైతులు ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు, మార్కెట్ యార్డులకు తీసుకొచ్చి ఎప్పుడు కొంటారా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం అని చెప్పేసి ధర్నాలు, ఆందోళన చేస్తున్న రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కానీ అధికారులు మాత్రం మిన్నకు నీరెత్తినట్టుగా వ్యవహరించినట్టుగా కనిపిస్తుంది. సో మొత్తానికైతే రైతులు భయపడిందే జరిగింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట జిల్లాలో అటు దుబ్బాక, ఇటు గజ్వేల్, సిద్దిపేట 3 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున పంట మార్కెట్లోకి తీసుకొచ్చిన పంట తడిసిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నష్టం కూడా జరిగే పరిస్థితి కనిపిస్తుంది. సో రైతులు ఇక్కడ మనం చూస్తున్నాము, ఎన్సాన్పల్లి ఐకేపీ సెంటర్లో రైతులు కూడా బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం తమ సమస్యలను తీర్చాలే, బేషరతుగా ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాత్రి భారీ వర్షం కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. మాకు ఇబ్బంది అవుతుంది, మాకు చాలా కష్టం అవుతుంది. మొదలు మాకు ధాన్యము వెంటనే తీసుకుపోయి బండిస్తాను. ఈ 2 నెలల నుంచి కూడా ఇప్పటికి కూడా పట్టించుకుంటాడు, ఎవరు పట్టించుకుంటలేరు. సో ఈ పాటికి మీరు ధాన్యం అమ్మేసుకొని మళ్ళీ అయిపోయేది, మాకు ఇవాళకి అయిపోయేది ఉండే, ఇప్పటి వరకే అయిపోయింది ఉండే. మాకు మళ్ళీ బొట్లు పోసుకునే టైం వచ్చింది. మాకు ఇవాళ కూడా పట్టించుకునే మానవు లేడు. సో ఏమంటారు? ఎన్సాన్పల్లి గ్రామంలో గత 2 నెలలు ఇప్పుడు ఐకేపీ సెంటర్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 2000 నుంచి 3000 బస్తాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన లారీకి మళ్ళీ పోయిందంటే దిగుతలేవు, అక్కడికి లారీలు వస్తలేవు. టైంకి తీసుకోపోగా ఇవి ధాన్యం తీసుకోక చాలా ఇబ్బంది జరుగుతుంది వాస్తవానికి. అయితే సో ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? తీసుకున్నారు రైతు. నెల 15 రోజులైన నీ మార్కెట్కి తెచ్చి ఇప్పటి వరకు నా వడ్లు ఇంకా ఇక్కడనే ఉన్నాయి. ఇప్పుడు నెల 15 రోజుల నుంచి ఇక్కడనే కుప్పక దగ్గరనే ఉంటున్నా. ఏ అధికారులు పట్టించుకుంటలేరు. మరి ఎప్పుడు ఇట్లా రైతులు మొత్తం బంద్ చేసుకొని మరి ఇంటికాడ కూర్చోమంటారా? పంటనే పండించడం బంద్ చేయమంటారా? ఏం చేయమంటారు? మీరు కొలుములు చూపిస్తే మా భూములు తీసి పెట్టుకొని వస్తాం. తక్షణమే తడిసిన ధాన్యం కానీ ఎలాంటి కటింగ్ లేకుండా మీరు తీసుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. ఇక మా ఓపిక నశించింది. ఓకేనా? సో మొత్తానికైతే చూస్తున్నాము, సిద్దిపేట జిల్లాలో చాలా చోట్ల కూడా నిన్న రాత్రి కురిసిన వర్షానికైతే పెద్ద ఎత్తున పంట తడిసిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బేషరతుగా కూడా తమ ధాన్యాన్ని మొత్తాన్ని కొనుగోలు చేయాలని, ఎలాంటి కొర్రీలు పెట్టద్దని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఒకవేళ ధాన్యాన్ని వెంటనే తీసుకోకపోతే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.